ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చుక్కమల్లి ఫ్లవర్స్. ఈ ప్లాంట్స్ నేను చిన్న చిన్న కొమ్మలు పెట్టాను. ఎనీడే డైలీ వస్తాయి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ రాధా మనోహరం ఫ్లవర్స్. క్రీపర్ ప్లాంట్ చాలా బాగుంటాయి. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. మిర్చి మందారం ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఈ మందారం అయితే చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఫ్లవర్ ఇప్పుతుంది. ఇలా ఆఫ్ ఇప్పినప్పుడే ఈ మందారం చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా బాగుంది. ఏ ఫ్లవర్స్ అయినా సరే కోస్తున్న కొద్దీ మొగ్గలు చాలా ఎక్కువ వస్తున్నాయి. పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. చిక్కుడు ఫ్లవర్స్. ఈరోజు టెరెస్ గార్డెన్లో టమోటోస్ పండిని కోసేస్తున్నాను. మంచి కలర్ వచ్చేసినాయి. ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. పికాక్స్ అరుస్తున్నాయి. మాకు దగ్గరలోనే ఉంటాయి పికాక్స్, ఎప్పుడు కనపడుతూ ఉంటాయి. కొన్ని బర్డ్స్ అరుస్తున్నాయి ఎర్లీ మార్నింగ్. ఇవన్నీ మంచి వాయిస్, సంగీతంలా అరుస్తూనే ఉంటాయి. టెరెస్ పైన కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. పల్లీ ప్లాంట్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ ఫ్లవర్స్ నేను కోయకుండా ఉంచుకున్నాను సీడ్స్ కోసమని. ఇక్కడ తోటకూర సీడ్ పడి ఇలా పడి ములిసిన మొక్కే చాలా బాగా వస్తుంది. ఇక్కడ కూడా నేను చుక్కమల్లి పెట్టుకున్నాను. కొమ్మలు పెట్టుకున్న చుక్కమల్లి ప్లాంట్ చాలా బాగా వచ్చింది. ఇవన్నీ టమాటో ప్లాంట్స్. ఇప్పుడు టమాటో మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నారు పోసినా పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి నేను కొన్ని కొమ్మలు పెట్టుకున్నాను బకెట్లో, కిచెన్ వేస్ట్తో. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి.
పైన చిగుర్లన్నీ కటింగ్ వేసేసాను, సైడ్కి కొమ్మలు వస్తాయని. చాలా బాగున్నాయి టమాటోస్. ఇక్కడైతే ఇంకా చాలా బాగున్నాయి. ప్లాంట్ బాగా హైట్ వెళ్ళింది. కొన్ని టేబుల్ రోజెస్. ఒక కొమ్మని తీసుకుని నేను మళ్ళీ పెట్టుకుంటున్నాను. చిక్కుడు పైన వచ్చినాయి. చిక్కుడుకాయలు కొన్ని కొయ్యాలి. వైట్ చిక్కుడు. ఇందులో పెడుతున్నాను టేబుల్ రోజెస్. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని సీడ్స్ వచ్చినాయి. ఫ్లవర్ సీడ్స్ కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. డైలీ వస్తున్నాయి. పింక్ ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్ కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఆకుకూర వేసాను, చాలా బాగా వచ్చింది. బంతి పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చినాయి. పెద్ద ఫ్లవర్స్ అయిన వరకు కోసేస్తున్నాను. ఇంకా విప్పలేదు కొన్ని. నెక్స్ట్ టైం కోస్తాను. ఈ ఫ్లవర్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇంకా విప్పుతుంది. ఇంకా పెద్ద ఫ్లవర్ అయినాక కోస్తాను. ఇక్కడ చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగున్నాయి. మిడిల్లో ఇంకొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ప్లేట్ తీసుకురాలేదు, అందుకని ఇక్కడ పెట్టేశాను. చామంతి ప్లాంట్, తోటకూర సీడ్స్ కోసం ఉంచాను. కొత్తిమీర వేసాను. ఇక్కడ బచ్చలి ప్లాంట్ పడింది. బచ్చలి సీడ్స్ కొన్ని వేసాను. ఎప్పటికప్పుడే నేను డైలీ ఇలా చెక్ చేసుకుని డ్రై లీవ్స్ అన్నీ తీసేస్తూ ఉంటాను. నీట్గా ఉంచుకుంటాను. చాలా బాగుంటుంది. ఇలా గ్రీనరీ చూస్తూ ఉంటే ఐస్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ టమాటోస్ పండిని కోసేస్తున్నాను. బ్లాక్ టబ్ ఇది, చాలా చిన్నది. 50 రూపీస్ టబ్లో పెద్ద పెద్ద టమాటోస్ వచ్చినాయి. అవి కొన్ని వచ్చినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది మనం పండించిన ఇలా చేత్తో కోస్తూ ఉంటే.
ఇలా కోసేస్తే త్వరగా పండిపోయి ఖరాబ్ అయిపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. క్యాప్సికమ్ సీడ్స్ ఇలా నేను గుత్తిని ఇలా కట్ చేస్తున్నాను. ఇలా క్యాప్స్తో టమాటాలు కోస్తే, ఇలా గుత్తిలా కోస్తే ఆ గ్రీన్గా వాటరింగ్ ఉంటుంది స్టెమ్స్కి. ఆ వాటర్ వల్ల త్వరగా వడిలిపోకుండా ఉంటాయి టమాటోస్. బయట పెట్టినా సరే, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కొన్ని డేస్ అయినా అలా ఉంటాయి. అదే ఫస్ట్ టైం కోసినట్టు కోస్తే ఆ టమాటా లాగా త్వరగా ఖరాబ్ అవుతాయి. అందుకే నేను గుత్తితో కట్ చేసేసాను. కొన్ని ఫ్లవర్స్, కొన్ని సీడ్స్, కొన్ని టమాటోస్ కోసాను. గోరింటాకు, కెమికల్ లేని ఆకు ఇలా ఎండబెట్టేస్తాను నేను సమ్మర్లో.